ప్రియ స్నేహితులారా, ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ శుభదినమును బట్టి నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సమస్త మానవాడి యొక్క పాపములను పోగొట్టుటకై శిశువుగా జన్మించాడు. అలాగే చక్కగా పెరిగారు. 30 సంవత్సరములు మానవుడిగానే మనతో పాటుగా ఆనాడు ఉన్న వారితో పాటుగా ఉన్నారు. కుటుంబంతో ఉన్నారు. తల్లిని తండ్రిని చూసుకున్నారు, అన్నదమ్ములను చూసుకున్నారు, చెల్లెళ్ళందరినీ చక్కగా చూసుకున్నారు. మిగతా 3.5 సంవత్సరాలు చక్కని మినిస్ట్రీ చేశాడు. ప్రపంచానికి ఏది అవసరమో బోధించాడు. ఎలా ఉండాలో తాను కూడా అలా ఉంటూ చూపించాడు. మరి అందరి కోసం ఒక రోజున పరిశుద్ధమైన తన రక్తమును చిందించాడు. పవిత్రమైన తన రక్తమును చిందించాడు. వీపు నాగటి చాలు వలె దున్నబడినను సహించాడు. ముండ్ల కిరీటము గ్రుచ్చినను ఓర్చుకున్నాడు, తాడుకున్నాడు, తట్టుకున్నాడు. ఉమ్మివేశాం, సహించుకున్నాడు. సిలువ మోయించాం, మన పాపముల సిలువ మోసాడు ఆయన. ఆయనని సిలువ మీద మేకులు క్రొట్టి వేలాడ తీసాము భూమికి ఆకాశానికి మధ్యలో. మనమే కదా. అయినను ఎంతటి క్షమాగుణం ఆయనకి, ఎంతటి ప్రేమామయుడు ఆయన. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. తండ్రికి చేసిన వాగ్దానము ఎట్టి స్థితిలోనూ కూడా మరవకుండా ఆ క్షణమును కూడా చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు అంటున్నారు. మనకి నిజంగా తెలియదా? తెలుసు. మనం హింసిస్తున్నాం, బాధిస్తున్నాం, క్షోభ పెడుతున్నాం. అయినా తెలిసి కూడా మనల్ని అయ్యో అని మన పట్ల జాలిపడి, కరుణపడి, దయతో క్షమించాడే. తండ్రికి మన పట్ల విజ్ఞాపన చేశాడే. ఎంత మంచి హృదయం అండి. మీకోసం ఎవరైనా ఏదైనా త్యాగం చేశారా? మీ నుండి ఏది ఆశించకుండా ఎప్పుడైనా చేశారా? నా కోసమైతే ఎవరు ఎంత త్యాగము, ఏ చిన్న త్యాగము కూడా చేయలేదు. నా కోసం ఒక్కరే చేశారు. దట్ ఈస్ ఓన్లీ వన్, నన్ ఆఫ్ అదర్, అవర్ లార్డ్ జీసస్ క్రీస్ట్. సృష్టికర్త యేసయ్య తన పవిత్రమైన రక్తము నా పాపముల పరిహారార్థమై క్రయధనముగా చెల్లించాడు. నేనెంతో ధన్యురాలని తెలుసుకున్న, నేనెంతో భాగ్యవంతురాలని. ఆయన్ని వెంబడిస్తున్న నా జన్మ బహుధన్యత కలిగిన ఉన్నది. అట్టి ధన్యత మీరు కూడా కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇప్పుడే ఆయనని మీ హృదయంలో అంగీకరించి మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయనకు మీరేమీ ఇవ్వక్కర్లేదు. మీ మాన్యతలన్నీ మీ దగ్గర ఉంచుకోండి. ఆయన వద్దంటున్నారు. ఆయనే శ్రీమంతుడు, ఆయనే సృష్టికర్త. ఆయనకి మనం ఇచ్చేది ఏముంది? కేవలం హృదయమునిచ్చుట కదా నేను అడిగినది అంటున్నారు. హృదయమే కదా. హృదయములో ఆయనకి స్థానం ఇస్తే మన జీవితాన్ని చక్కబరుస్తాడు. మన పరిస్థితులని, స్థితిగతులని మారుస్తాడు. అందముగా చేస్తాడు, సంతోషంగా చేస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి జీవన విధానం ఇస్తారు. అదే కదా మనకు కావలసినది. మరి మీరు అంగీకరిస్తారా? దేవదేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.